సరే మీ ఆయనతోనే మాట్లాడదాం. మీ పేరండి? మేడం నవీన్ మేడం. నవీన్. సో ఇప్పుడు మీ ఆవిడ చెప్పిందంతా కూడా విన్నారు కదా! సో ఇలా ఎవరో రాంగ్ మెసేజెస్ పంపిస్తున్నారని చెప్పేసి భార్య బాధ్యతగా మీకు చెప్తే, మీరేంటి ఆయన్ని తీసుకొచ్చి డైరెక్ట్‌గా పెళ్లి చేసుకోమని చెప్పేసి అడుగుతున్నారంట. అలా ఎవరన్నా చేస్తారా? అమ్మాయి మంచిది కాబట్టి చూపెట్టి ఆ! చాలా మంది అయితే అవును. నా మ్యారేజ్ అయిన 1 డేకి ఫస్ట్ అంటే నెక్స్ట్ డే ఫస్ట్ నైట్ అనే రోజు ఒకరోజు ముందు అతను వచ్చి నాకు కలిశాడు. ఆ! మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? లేదు అంటే మ్యారేజ్ అని తెలుసు ఆ అబ్బాయికి, అంటే అతను లవర్కి తెలిస్తే అతను ఫస్ట్ నైట్ డే ముందు వచ్చి కలిశాడు. కలిసిన తర్వాత ఇలా చెప్పాడు. అదే ఊరేనన్నా? ఆ ఊర్లోనే ఉంటాడు ఆ అబ్బాయి? అతను తెలియదు. సరే ఎక్కడి నుంచో వచ్చాడు. కలిశాడు. ఇట్లా ఆమె లవరు, ఇన్ని 2 years నుంచి లవ్ చేస్తున్నా, తర్వాత ఇలా వదిలేసిన తర్వాత నుండి డిప్రెషన్కి వెళ్ళిపోయినా, తాగిన, మన మ్యారేజ్ అవుతుంది కూడా నాకు తెలియదు, తాగి పడిపోయినా. మ్యారేజ్ అవుతుందని తెలియదు కానీ ఫస్ట్ నైట్ ఎప్పుడు అవుతుందో తెలుసు ఆడికి. తాగి పడిపోయాడు. తన నెక్స్ట్ డే మన మ్యారేజ్ అని తెలిసిన తర్వాత వచ్చేసాడు నా దగ్గరికి. వచ్చి ఇలా చెప్పాడు తన ప్రాబ్లం, లవ్ ఆ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాడు. తర్వాత నేను సరే అని చెప్పా. అంటే పాస్ట్లో నాకు కూడా ఒక లవ్ ఉండేది. నెక్స్ట్ ఎవరు? వాళ్ళ పిల్లలతో కాదు, వాళ్ళ పిల్లలతో కాదు సార్, నా పాస్ట్లో ఒక లవ్ ఉండేది. అది ఎలా అంటే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మా లవ్ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో తెలియడం వల్ల వాళ్ళ డాడీ పరువు పోతుందని ఉరేసుకొని చనిపోయాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా అలా చేస్తుందేమో అని ఆ అమ్మాయితో డ్రాప్ అయిపోయావు. అమ్మాయితో మీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ పరువు పోతే మీ అమ్మ కూడా చనిపోతుందేమో భయంతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. పోనీ చేసుకున్నవాడు మంచోడివే, నా భర్త చాలా గొప్పోడు అండి అంటుంది. ఆ గొప్పతనం ఇంకొకటి ఎవరినో నాకు పలానా వాడి వల్ల ప్రాబ్లం ఉందండి అంటే వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టాల్సింది, లేదా గోపాగలు కొట్టాల్సింది పోయి పెళ్లి చేసుకోండి అంటున్నావంటే ఏంటి నీ ఉద్దేశం? ఫస్ట్ నైట్ తర్వాత మళ్ళీ మీరు కాంటాక్ట్ లో ఉన్నారా ఆ అబ్బాయి నువ్వు, లేదంటే ఇంకా అక్కడితో కాంటాక్ట్ పోయిందా? ఉంది మేడం, ఉంది. అతని పేరేంటి? నానియా? నాని. నానికి నీకు కాంటాక్ట్ ఉందా? ఉందా? ఎందుకు? మెసేజ్ చేయించిందే నేను. అదేంటి? దానికి ప్రెగ్నెన్సీ తీసి చేయడం ఎందుకు? నీకు ఆల్రెడీ ఫస్ట్ నైట్ రోజే తెలిసింది ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడని. ఆ అబ్బాయి నాకు ఆ అమ్మాయే కావాలంటున్నాడు. నీకు లవ్ మీద చాలా అద్భుతమైన ఒపీనియన్ ఉంది. ఉన్నప్పుడు నువ్వేం చేసావు? ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే ఆ రోజే చెయ్యాలి, నువ్వు ఆ రోజే డెసిషన్ తీసుకోవాలి. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. మెసేజ్ అంటే అది కూడా వదిలేస్తే ఆ అబ్బాయి వదిలేసానంటే మీ ఆవిడ నన్ను అడగాలి కదా, అసలు నీకు అబ్బాయి అంటే ఇష్టమా, మరి ఏంటి, ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు మీ ఆవిడని అడిగావా? పోనీ అడగలేదు. అడగాలి కదా మరి. 2 things క్లియర్. నువ్వు నాని అప్పటి నుంచి 1.5 year పాటు పెళ్ళైన కాడి నుంచి ఫస్ట్ నైట్ నుంచి ఫస్ట్ నైట్ నాతో జరగలేదు. ఎవరితో జరిగింది? అతనితోనే జరిగింది. ఆ రోజు గురువారం ఫస్ట్ నైట్ రోజు. నువ్వు మౌన వ్రతము ఏ వ్రతాలు ఉన్నా అన్నిట్లోనూ నువ్వు కవర్ చేస్తావు. మరి ఆ రోజు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసినప్పుడు ఆవిడ రూమ్ లోకి ఎవరు వెళ్ళారు? అతన్ని నేనే పంపించాను. అతన్ని. అదేంటయ్యా ఏం చెప్తున్నారు మీరు? ఇంట్లో ఎవరు ఉండరా ఏంటి? కాదు, మౌనవ్రతం ఉంది అని ఫస్ట్ నైట్ పెట్టుకున్నారా మీరు? అలా కలిసి వచ్చింది. అలా ఎలా కలిసి వస్తుంది తొక్క? నువ్వు ఫస్ట్ నైట్ రోజు ఫిజికల్ గా కలిసే ఉద్దేశం లేకపోతే ముహూర్తాలు అట్లా పెట్టరు నానా. ఏం చెప్తున్నావు నువ్వు అసలు? నీకు ముందు నుంచే వాళ్ళు అనుకోకుండా అలా కలిసి వచ్చి సరే రూమ్ లోకి ఆయన వెళ్తే ఆయన ఉన్నాడని అమ్మాయికి తెలియదా? లైట్ ఆఫ్ చేసిన కదా. ఏంటమ్మా సినిమా స్టోరీ అని చెప్తున్నావా? అతనేంటి, అతని పర్సనాలిటీ ఏంటి? పైగా అంత ముందు లవర్స్ వీళ్ళిద్దరు, అబ్బాయి వాయిస్ గుర్తుపట్టదా? అసలు ఏమి మాట్లాడకుండా ఫస్ట్ నైట్లు జరుగుతాయా? మౌనవ్రతం కదా. మౌనవ్రతం అని అమ్మాయికి తెలుసా? నీకు మౌనవ్రతం అని? మరి నీకు మౌనవ్రతం అంటే కనుక అమ్మాయితో పాటు పడుకుంటావని ఎలా అనుకుందా అమ్మాయి? వ్రతం అంటే ఏంటి? అన్ని రకాల పద్ధతులు పాటిస్తావు, మిగతా అన్ని చేసేస్తావు, మౌనంగానే ఉంటావా? కాదు, ఎందుకు వాడిని నీ అమ్మాయి రూమ్ లోకి తొయ్యవలసిన అవసరం ఏంటి? ఏంటి ఆ దారదత్తం ఏంటి? అంటే నా పాస్ట్ లవ్ ఉంది కదా, ఆ డిప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఒక లవర్. ఇప్పుడు వదిలేయాలయ్యా నువ్వు. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని ఆ ఉత్తమ అవార్డులు ఆ రోజే తీసుకోవాలి నువ్వు. సీక్రెట్ గా ఒక అమ్మాయి రూమ్ లోకి, ఆ అమ్మాయికి ఇష్టమో లేదో తెలుసుకోవా? ఆయన చేసుకోవాలనుకుంటే అమ్మాయి అప్పుడే చేసుకునేది కదా. అతని క్యారెక్టర్ మంచిది కాదనే కదా అబ్బాయిని వదిలేసింది. నువ్వెవడో డిసైడ్ చేయడానికి అమ్మాయి లైఫ్ ని. సో ఫస్ట్ నైట్ లో అమ్మాయిని అతను లోపలికి పంపించావు, తర్వాత ఏం జరిగింది? సరే జరిగింది ఏదో జరిగింది. పొద్దున 4 o'clock అలా అబ్బాయి లేచి వెళ్ళిపోయాడా? నేను అక్కడికి వెళ్ళి పడుకుని పోయాను. సో ఇప్పటికీ మీ భార్యకి నువ్వు అసలు ఏదన్నా నమ్మశక్యంగా ఉందా కొంచెం అయినా? ఏమ్మా? నాకు తెలియదండి నిజంగా. ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ఏమైనా ప్లాన్ చేశారా? నాకు పాలల్లో ఏదో కలిపాడు, మత్తుగా ఉంది, మళ్ళీ కరెంట్ పోయింది, చీకటి. అలా కదా, అసలు నీ ఫేస్ లో షాకే లేదేంటి అమ్మాయి? అతను కాదంట నీ ఫస్ట్ నైట్ పడుకుంది, నీ లవర్ అంట. నీకు హ్యాపీగా ఉందా? మరి ఎందుకు ఎట్లా ఏది ఇమోషన్ ఏం లేదండి? అమ్మ ఈ విషయం నీకు ఇప్పుడే తెలుసా, ఇంటి దగ్గర కూడా తెలుసా? ఇప్పుడే తెలిసింది, మీకు చెప్తుంటేనే వింటున్నాను. మేము షాక్ అయిన దాంట్లో పావు అంత కూడా షాక్ అవ్వలేదు నువ్వు. గోపలు పగల కొట్టాలి ఏం జరిగిందిరా అని. ఇక్కడ కాదు ఈ పంచాయతీ తేలాల్సింది.
సరే సరే అంటే ఏంటి ఫైనల్గా ఏంటి నీ ఆలోచన ఏంటంటే వాడిని రూమ్లో పడుకోబెట్ట తర్వాత నువ్వు కంటిన్యూ అయ్యావా? నేను ఇంకా ఏం చేయలేదండి. ఆ తర్వాత మీకు మీ మధ్య ఫిజికల్ రిలేషనే లేదా? ఫిజికల్ లేదు. ఆ అమ్మాయి 3 months ప్రెగ్నెంట్, నువ్వు ఫస్ట్ నైట్ గురించి చెప్తున్నావు 1 year బ్యాక్. ప్రెగ్నెన్సీ చేసింది అతను కదా. అరే బై 1 year ముందు కలిస్తే ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఎట్లా వస్తుంది? మ్యారేజ్ అయిన 1 dayకే ఫస్ట్ నైట్ కదా. అవును, రోజు కల్పిస్తాం. ఆ తర్వాత రెగ్యులర్ గా ఈయనే వస్తున్నాడా ఇంటి రూమ్ లోకి? లెక్క ఎలా తేలుతుందబ్బా? ఇప్పుడు మీ ఆవిడ గర్భవతి, 3వ నెల గర్భవతి. 3వ నెల గర్భవతి అంటే 3 నెలల క్రితమే కలిసి ఉండాలా మరి అవుతుంది కానీ ఫస్ట్ నైట్ జరిగింది తనతో కదా. తర్వాత ఆ పిల్లాడు అతని పిల్లాడు కదా. అది కాదు నవీన్, ఒకసారే వాళ్ళిద్దరు కలయికి నువ్వు హెల్ప్ చేసావా, లేదంటే చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరు కలవటం? ఒక 3-4 times. ఎలాగా? ప్రతి గురువారం అలా. ప్రతి గురువారం మౌనవ్రతం, లైట్లు ఆపటం. ఏదో అమ్మాయి ఫిజికల్ రిలేషన్ అడుగుతున్నప్పుడల్లా నువ్వేదో గురువారం సెట్ చేస్తున్నావా? తనకు మొత్తం మందు టాబ్లెట్ అలా కల్పించేసి. ఎవడిస్తున్నాడు నీకు మొత్తం మంది టాబ్లెట్లు? ఏ డాక్టర్ ఇస్తున్నా? కాదు, రోజు ఈ అమ్మాయికి పాలు తాగటం అలవాట రోజు, లేదంటే ఆ కార్యక్రమం? నవ్విన్ ఇలా చేసావు నువ్వు? నాకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా నీ ఇష్టానికి నువ్వు ఇలా చేస్తావా? దానికి ఇష్టం కష్టం ఉంటుందమ్మా, అది ఎవరికైనా కష్టమే. సరే, నీ భార్యని ఎవరికి పడితే వాళ్ళకి ఇలా ఫోన్లు చేసి అడగగానే ఇచ్చేస్తావా? ఆడు అడగలేదంటే వీడే ఇచ్చాడంట. ఎరా నువ్వు నా లైఫ్ ని నాశనం చేయడానికి ఎట్లా వచ్చినావు నువ్వు? అసలు వాడు అడగగానే వాడు పంపించింది, నా పిల్లని పంపిస్తా అనగానే వచ్చావా? నాకు పెళ్ళైందని తెలీదా? అసలు నువ్వంటే వద్దు అనుకునే కదా నేను ఇంకో పెళ్లి చేసుకుంది. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు వద్దు, నేను వద్దనుకున్నా కదా నేను పెళ్లి చేసుకుంది, వేరే పెళ్లి. సంతోషంగా ఉంటున్నా, నా లైఫ్ లోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేసి పెట్టినవు. అమ్మ ఆడొచ్చాడు సరే, ముందు అక్కడ దుకాణం మీ ఆయన కదా చేసింది. చేసిందంతా నువ్వే, అసలు చేసిందంతా నువ్వే. నేను ఒక్క మెసేజ్ వచ్చిందని చెప్పడం తప్ప? అసలు మెసేజ్ వచ్చిందని నీకు విషయం తెలిసింది చెప్పడం తప్ప? నేను నాకు లవర్ వాడు కావాలని నేను నీకు చెప్పానా? చెప్పలేదు, కానీ ఫీల్ ఏదో ఉంటుందో తెలుసు కాబట్టి. నేనెందుకు ఫీల్ అవుతా? నువ్వంటే ఎంత ఇష్టమో రోజు చూపించట్లేదా? నీకు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను. తొక్కలోడు ఫీలింగ్ ఉంటే లోపల పెట్టుకోవాలి. భార్యని డొనేట్ చేస్తారా? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తావు, ఇంకొకటి వచ్చి అడిగితే ఇచ్చేస్తావా నీ భార్యని? వాడికి ఎందుకు ఇస్తాను, వాడిని లవర్ కాదు కదా. వాడు నా లవ్వర్ కాదనుకునే కదా నిన్ను చేసుకుంది. ఈ అమ్మాయిని అడగాలి కదా, అబ్బాయి చెప్పింది విన్నావు, మరి నీ భార్య చెప్పింది కూడా వినాలి కదా, నీకు ఇష్టమా లేదా అని. అంత మంచోడు నీకున్నట్లు వాళ్ళకి కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయిగా, నిజంగా ఉందా లేదా అని తెలియాలి కదా. నేను ఉంటున్నాడు అనుకుంటున్నా కదా, నేను ఇలా చేస్తావా నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా? ఒక్క నిమిషం, ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ మెసేజ్ కూడా ఏంటి? నువ్వేంటి వాడికి చెప్పడం, మళ్ళీ మెసేజ్ పంపించి కొత్త కథ ఏంటి? అదే మెసేజెస్ వస్తున్నాయని చెప్పాను. అదే ప్రెగ్నెన్సీ వచ్చిందిగా, విషయం ఫైనలైజ్ చేయడానికేమో. నాకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి నాకు మెసేజ్లు స్టార్ట్ అయినాయి, అమ్మ విషయం బయట పడుతుందని. ఏంటి నవీన్, ఎందుకు మెసేజ్ పంపించమని చెప్పేవాడిని? అంటే ఈ సిచ్యువేషన్ అనేది తెలియాలని. ఈ సిచ్యువేషన్ తెలియాలా? 1 year ఎందుకు పట్టిందమ్మా సిచ్యువేషన్ గురించి? అంటే ప్రెగ్నెన్సీ టైంలో తొందరగా ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఎన్ని సంవత్సరాలు నడిపించేవాడు ఇట్లా దుకాణం? మీ ఏదో ప్లాన్ ఉంటది కదా, మీరిద్దరు ఒక క్రైమ్ ప్లానర్స్. ఫైనల్ గా నీ డెస్టినేషన్ ఏంటి? అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది కాబట్టి వాళ్ళిద్దరిని కలిపేయాలనా? కలిపేసి నువ్వు తప్పుకోవాలనా? కలిపేసి నువ్వు కూడా ఉండాలనా? కలిపేసి తప్పుకోవాలనా? దానికి ఇంత డ్రామా ఆడాలరా బాబు? నువ్వు నాకొద్దు నీకొద్దు అని చెప్పుంటే కనుక ఆ అమ్మాయికి కూడా పాస్ట్ లవ్ మళ్ళీ రివైవ్ చేసుకుని హ్యాపీగా ఇద్దరు కలిసిపోతారు కదా. ఇంత దొంగ నాటకాలు ఎందుకు? అంటే ప్రెగ్నెన్సీ అయితే ఒక మంచి ఫ్యామిలీ ఉంటుందని కలిసి. ఇప్పుడు వరకు మొత్తం 1 year లో ఆవిడ నువ్వు భార్యాభర్తల్లో కలవాలి, ఫిజికల్ గా కలవాలి. రెగ్యులర్ గా భార్యాభర్తలుగా ఉత్తమ భర్త కింద నువ్వు చూపిస్తున్నావు అమ్మాయికి. అమ్మ నీకన్నా ఉండాలి కదమ్మా. ఓన్లీ గురువారం పూటే మౌనవ్రతం రోజే మా ఆయన ఎందుకు కలుస్తున్నాడు అనేటువంటి లెక్క ఉండాలి కదా. మౌనవ్రతం అంటే కనుక బాబాకు సంబంధించినటువంటి ఒక భక్తి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో నిష్టగా ఉండాలి. ఒక నిమిషం విన్న తర్వాత మాట్లాడు, ముందు స్పీడ్ వద్దు. ఈ ప్రశ్నలు ముందే అడుగుంటే ఈ దరిద్రం మాకు ఉండేది కాదు కదా. ఓన్లీ గురువారం రోజు కలవటం ఏంటి, అది కూడా మౌనవ్రతం రోజు కలవటం ఏంటి, కలిసినప్పుడు నువ్వు మత్తుగా పడుకోవటం ఏంటి? ఈ లెక్కలేమి నీకు అర్థం కాలేదు అంతకుముందు? నాకు మత్తులో ఉండి నాకేం అర్థం కావట్లేదు. అంతేనమ్మా, నువ్వు ఓన్లీ ఆ ఒక్కరోజు వినమ్మా, నువ్వు అతను శారీరకంగా నేను కలిసేటప్పుడు నీకు మత్తు ఎందుకు వస్తుంది, ఎందుకు ఆ రోజే ప్రత్యేకంగా సూపర్ మిల్క్ ఇస్తున్నాడు అనేది నీకు లెక్క ఉండాలిగా. నేను అంతగా గమనించలేదు, నా భర్తకి నేనంటే ఇష్టం. అంటే ఫస్ట్ నుంచి ఇష్టంగా ఉన్నావు కాబట్టి గమనించట్లేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? నీ పిల్లలకి పుట్టే పిల్లలకి తండ్రి ఆయనట, ఆయన కాదట. ఆయన నిన్ను ఈయనకి దారాదత్తం చేస్తున్నాడు మీ అమ్మా నాన్న పొజిషన్ లో ఉండి. తెలిసి నేనే తప్పు చేయలేదు, నా భర్తే తప్పు చేశాడు. దీనికి సమాధానం కూడా ఆయన చెప్పాలి. తప్పు కాదమ్మా, తప్పు జరుగుతుంటే కనిపెట్టకపోవడం కూడా తప్పే. నీకు అంత నాలెడ్జ్ లేకుండా ఎట్లా ఉంటావు? నమ్ముకుంటూ కూర్చున్న ఇంత జరుగుతుంది, నా లవర్ని తీసుకొస్తాడని నేను ఊహించలేదు కదా. గుడ్డిగానే ఉంటారు, మరి ఎంత గుడ్డిగా ఉంటారమ్మా. మరి నా లవర్ వస్తాడని అంతగా ఊహించలేదండి నేను. ఏం పేరమ్మా నీ పేరేంటి? నవీన్. ఏ నవీను? ఏంటిది చండాలంగా ఉందో తెలుసా? నువ్వెవడో అమ్మాయి లైఫ్ డిసైడ్ చేయడానికి?
ఆ అమ్మాయి వాడు ఎవడో కాదనుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయిన అమ్మాయిని నువ్వు వచ్చి ఉద్ధరిస్తున్నావేంటి? వాళ్ళ అమ్మ నాన్నతో ఆవిడ మాట్లాడుకునేది. నీకు ఏ రోజైతే ఫస్ట్ నైట్ రోజు తెలిసిందో అప్పుడే డ్రాప్ అయిపోయి వెళ్ళిపోవాలి నువ్వు. అంత ఉత్తమ రోజులు లవర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు అయితే ఆ ఫీలింగ్ ఏంటో తెలుసు కదా మేడం. నువ్వెవడో తెలుసుకోవడానికి పెచ్చ మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. ఒక అమ్మాయి లైఫ్ నువ్వెవడో డిసైడ్ చేయడానికి. ఏమయ్యా సిగ్గులేనోడు, నువ్వు లవర్వా ఏంటి చెప్పు నీ పంచాయతీ? నిద్రపోయిన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి కడుపులు చేస్తున్నావా? మేడం తనంటే నాకు చాలా ఇష్టం మేడం. ఇష్టమైతే ఇష్టానికి ఒక పద్ధతి ఉంటుంది తెలుసా? వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాలి, వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడుకోవాలి, వాళ్ళ ఆయనతో మాట్లాడతావా? ఆడ పెచ్చవేదో కాబట్టి ఈ రకమైన దుకాణం పెట్టాడు. ఇంకొకడైతే ఏం చేస్తాడు? వదిలేసి కేసులు వేస్తారు. నా బాధ తనకి చెప్పుకున్న అర్థం చేసుకున్నాను మేడం. అప్పుడు ఆయన చేస్తున్న పని తప్పు అని నీకు అనిపించలేదా? ఒక ఆడపిల్లని మత్తులో పెట్టి ఆ అమ్మాయిని వాడుకోవడం అనేది. తను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. బాబు నా నేను రెండే క్వశ్చన్లు నేను అడుగుతాను. ఫస్ట్ నీ వర్జన్ అనేది ఇప్పుడు వచ్చి మేము ఎవరు వినలేదు, డైరెక్ట్గా నీ మీద వస్తున్నాం. ఒకటి, ఈ అమ్మాయితో నీ లవ్ స్టోరీ 2 years పాటు నడిచినప్పుడు సింపుల్గా నీ వర్జన్ ఏదో నువ్వు చెప్పు, తప్పు ఇతుందా నీదా ఎవరిదా అనేది తర్వాత మాట్లాడదు. 2 years నడిచినప్పుడు మీ బ్రేకప్ అనేటటువంటిది సానుకూలంగా జరిగిందా, బలవంతంగా జరిగిందా? అంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదండి. మెయిన్గా 2 years తర్వాత ఉమ్, అండర్స్టాండింగ్ లేక నేను వేరే వాళ్ళతో తిరుగుతున్నా అని ఆమెకు ఎవరో చెప్తే విని నన్ను వదిలేసింది. అది వాస్తవం కాదు, అది నిజమా? సార్ అది నిజమే సార్. నిజమే. నాకు ఇంకొకరు వచ్చి చెప్తే నేను నమ్మలేదు. ఉమ్, స్వయంగా చూసిన తర్వాత నమ్మాను. ఉమ్. ఏమి నమ్మావు? నీకు అక్రమ సంబంధం ఉంది వేరే అమ్మాయితో అని ఆ అమ్మాయి చెప్తుంది. నీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా లేదా? నాకు సంబంధం లేదు మేడం. మరి నీకు డౌట్ ఎవరి మీద ఉంది? నాకు డౌట్ ఎవరి మీద లేదు మేడం. కానీ ఆమె ఏం చెప్పిందంటే నాకు నువ్వు ఇష్టం లేదు, నువ్వు ఇంకొకరితో రిలేషన్లో ఉన్నా. ఓకే. కానీ నేను ఆ పిల్లకి నేను ఏం ఎక్స్ప్రెస్ చేసుకోలేను మేడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మేడం. కాదు నాన్న, కానీ ఫైనల్గా డిప్రెషన్లోకి వెళ్ళావు. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి మీ ఇద్దరు బ్రేకప్ అయిన ఎంతకాలం తర్వాత వీళ్ళు పెళ్ళి అయ్యింది? మధ్యలో మీ ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ ఉందా? ఇద్దరు ఒకరికొకరు గుడ్ బై చెప్పుకున్నారా లేదా? లేదు సార్, చెప్పుకోలేదు సార్. సో నీ మనసులో ఆ అమ్మాయికి ఇంకా స్థానం ఉంది, ఆ అమ్మాయి మాత్రం నేను నో చెప్పి బలవంతంగా వెళ్ళిపోయింది, వెళ్ళి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న రోజు నువ్వు తాగి పడుకున్నావు, నీకు పెళ్ళి అయిందని తెలుసు కానీ తాగేసి పడుకున్నావు. శోభనం రోజు లేచావు. అంటే పెళ్ళయిన నాకు తెలియదు సార్ పెళ్ళయిందని. మరుసటి నా ఫ్రెండ్ వచ్చి నన్ను లేపాడు. ఆమెకి పెళ్ళి అయిపోయిందిరా అని చెప్పాడు. మరి నిజమైన ప్రేమ అయితే నువ్వు అక్కడికి ఆగిపోవాలిగా. శోభనం చెడగొట్టడం ఏంటి? ఆడు మౌనవ్రతం చేస్తే కనుక ఆ గదిలో దూరి అమ్మాయితో పడుకోవటం ఏంటి? మొత్తం మందులు ఇచ్చి కొట్టాలని నేను వెళ్ళలేదు సార్. కానీ నా బాధలు ఆయనకు చెప్పుకున్నాను సార్. పెళ్ళి అయింది అంతే కదా, తను నా బాధ అర్థం చేసుకుని తనని నాతో పంపిస్తాడన్న నమ్మకంతో. వంద అర్థం చేసుకోవటరా ఏంది అర్థం చేసుకునేది? పెళ్లి అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. అంటే నీ లెక్క ప్రకారం ప్రేమ అంటే కనుక ఎవరు ఫస్ట్ అనుభవిస్తే కనుక ఆడు ప్రేమ నిలబెట్టుకున్నట్టు అంతే కదా. పెళ్లికి అక్కడ విలువ లేదు మీ ఇద్దరు లెక్క ప్రకారం. ఫస్ట్ అనుభవించాలి ఆడపిల్లని. పోనీ ఒకసారి 2 సార్లు అంటే సంవత్సరం పాటు ప్రతి గురువారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.